నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమను చూద్దాం. మహారాష్ట్ర బి సతారాలోని చంచలీకి చెందిన అర్చనా సంభాజీ ధనవాడే గారి అద్భుత శాంతి ఆనంద ప్రాప్తి అనుభవం ఇది. జూలై 14, 2025న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో నేను శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు ప్రార్థన కోసం కూర్చున్నాను. గత కొన్ని రోజులుగా నాలో ఒక గాఢ భయాన్ని మోస్తున్నాను. అందులో కొంత నా ప్రస్తుత జీవితం నుండి, కొంత బాల్య జ్ఞాపకాలలో కూరుకుపోయి ఉంది. పూర్తి బహిరంగతతో నేను శ్రీమూర్తితో మాట్లాడటం ప్రారంభించాను. నా హృదయంలోని ప్రతి దాన్ని, చిన్నప్పటి నుండి నేను మోస్తున్న భయాలను కూడా పంచుకున్నాను. అప్పుడు నేను శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ముందు ఒక గ్లాసు నీటిని ఉంచాను. అది సోమాగా రూపాంతరం చెందాలని, అది నన్ను అన్ని భయాల నుండి విముక్తి చేస్తుందని హృదయపూర్వకంగా ప్రార్థించాను. సోమాని తాగిన తర్వాత అసాధారణమైనది ఏదో బహిర్గతమవ్వటం ప్రారంభమైంది. శ్రీ పరంజ్యోతి నా జీవితంలోని అన్ని ముఖ్యమైన సంఘటనలను ఒకదాని తర్వాత ఒకటి నాకు చూపించడం ప్రారంభించారు. నేను ఒకప్పుడు భయపడిన పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రేమగా నన్ను ముందుకు నడిపించారు. పవిత్రమైన అంతర్గత ప్రయాణంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆ సంఘటనలను తిరిగి అనుభవించేలా చేశారు. ఆ దైవీక జోక్యంతో నా భయమంతా కరిగిపోవడం ప్రారంభమైంది. మనసు చాలా తేలిక పడింది. సంవత్సరాలుగా నేను తెలియకుండానే మోస్తున్న బరువు నుండి విముక్తి పొందాను. అప్పుడు నేను లోతైన ఆనంద స్థితిలోకి, దాదాపు అరగంట పాటు కొనసాగిన ఆనంద స్థితిలో ఉండిపోయాను. ఇది ఒక దైవీక బహుమతి, మాటలకు అతీతమైన స్వస్థత పరివర్తన. శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ నాకు ఈ అద్భుతమైన విముక్తి కలిగించే అనుభవాన్ని ఇచ్చారు. జై బోలో అనుభవ ప్రదాత, శాంతి ప్రదాత, అనుగ్రహ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానికి జై.